అమ్మినప్పుడు మీకు లాభం రావడం లేదు. ఏం చేస్తున్నారు? 50% మధ్యవర్తులు తీసుకుంటున్నారు. బోట్ ఇచ్చిన వాళ్ళు ఇంకొకరు, పెట్టుబడి పెట్టిన వాళ్ళు చేసేసుకుంటున్నారు. ఇవన్నీ తగ్గిస్తే మీ జీవితాల్లో ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది కదా అని ఆలోచిస్తున్నాను నేను. వాళ్ళు ఇవ్వరమా, నేను ఇవ్వాలని గవర్నమెంట్ ఇచ్చి పద్ధతులే మార్చి మీ ఆదాయాన్ని పెంచడానికి ఏమేమి ఉన్నాయి, ఇది ఎట్లా మార్పులు చేర్పులు చేయాలి, చేస్తే వస్తుందో ఆలోచిస్తున్నాను. అందుకే నేరుగా వచ్చాను. నేను కూడా నేర్చుకుంటున్నా. ఇప్పుడు చేపలు ఎట్లా పట్టాలి, మీ కష్టాలు ఎట్లున్నాయి, ఏమి ఇబ్బందులు ఉన్నాయి. సముద్రం తగ్గిపోయాం, వీళ్ళతో మాట్లాడాను, వరుసగా చూసుకుంటూ వచ్చాను. మీ రిపేర్లు, మీరు చేపలను పెట్టడం అన్నీ చూస్తున్నాం. నాకు అవన్నీ అర్థమైనాయి. ఆ సిచ్యువేషన్లోనే ఇంకా దీన్ని ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఎక్కువ ఆదాయం రావడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయి? ఫిషింగ్ హార్బర్ అది వచ్చేస్తుంది. సబ్సిడీ ఏంటంటే 80% అంటే ఇప్పుడు ఇవన్నీ నేను వర్కౌట్ చేస్తాను. అప్పుడు ఒకప్పుడు ఇచ్చేవాళ్ళం. సార్ ఇది ఒక్కోసారి పూర్తిగా పాడైపోతుంది సార్. ఇది మామూలు చిన్న చిన్న ఉన్నాయి రప్పులు, ఒక్కోసారి పూర్తిగా. అంటే నేనేమంటానంటే దీనికి సబ్సిడీ 80% ఎంతో తీసుకొని ఒక పద్ధతి ప్రకారం నేను ఇవ్వగలిగితే మీకు దీంట్లోనే ఇంత డబ్బులు ఇవ్వగలిగితే మీరు కూడా జాగ్రత్త చూసుకుంటారు. అటు కాకుండా 80% ఖర్చు ఇంత అవుతుంది, సంవత్సరానికి ఇన్ని వల్ల అవుతాయి, ఆ వాళ్ళకి ఎంత, ఆ డబ్బులు ఇస్తే దీన్ని బాగా చూసుకుంటారు, ఆ డబ్బులు ఉపయోగపడుతుంది మీకు. నేను ఆలోచిస్తాను. ఓకే, నమస్కారమ్మా.